హాయ్ గైస్, దిస్ ఈజ్ అనిల్ కుమార్ యాదవ్. మీరు చూస్తున్నారు ఆల్రౌండ్ అనిల్ యూట్యూబ్ ఛానల్. తమిళలో చూసే ఉంటారు కదా, బయటికి వెళ్తున్నా నా గర్ల్ ఫ్రెండ్తో. ఎలా ఉంది తెలుసు? నా గర్ల్ ఫ్రెండ్ తెల్లగా సూపర్గా ఉంది. చూస్తారు కదా, చూస్తే కామెంట్. అదే స్మాల్ రైడ్ అన్నాం కదా, ఇప్పుడే బయలుదేరినాము. గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి ఏం కాదు, నా బైకే ముద్దుగా గర్ల్ ఫ్రెండ్ అని పెట్టుకున్నా. నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో మీరు, ఇది NS 200 2024 మోడల్. డూమును ఇండికేటర్స్ చేంజ్ చేసినారు అప్పటికి ఇప్పటికి. అంటే ఓల్డ్ మోడల్ వర్షన్లో డిస్ప్లే లేదు, మీటర్ ఉంటుంది, LED లైట్. ఆల్మోస్ట్ తీసుకున్నప్పటి నుంచి దగ్గర దగ్గర 582 కిలోమీటర్స్ తిరిగింది. ఈ రెడ్ లైట్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్యూయల్ తక్కువ ఉంది కాబట్టి చూపిస్తుంది. ఫ్యూయల్ వేయించుకొని వెళ్దాం. మనకి గేరింగ్ కూడా కనిపిస్తుంది, బ్లూటూత్ కనెక్షన్ ఉంది, బ్లూటూత్ కూడా సెట్ చేసుకోవచ్చు విత్ టైమింగ్. ఫస్ట్ సర్వీస్ అయ్యేంత వరకు ఎక్కువ బీడింగ్ ఇస్తే ఫ్యూచర్లో ఇంజన్కి ఇబ్బంది వస్తుంది, అంటే పికప్ తగ్గుతుంది అని చెప్పినాడు షోరూమ్ వాడు. స్టాండ్గా ఎక్కువ పికప్ ఇచ్చినామంటే అట్లా ఇన్స్లేటర్ రైస్ చేస్తే కానీ కొంచెం ప్రాబ్లం వస్తుంది అని చెప్పినాడు. నేను ఆల్మోస్ట్ 120 వరకు టచ్ చేసిన, అంటే స్పీడ్ 120 వరకు వెళ్ళిన హైవేలో. ఇక్కడ కాదు, ఆ ఫీలింగ్ ఉండదు. 120 స్పీడ్తో వెళ్తున్నాను అనే ఆ ఫీలింగ్ ఉండదు. ఈవెన్ దో ప్యాషన్ ప్రోతో పోలిస్తే మనకి ప్యాషన్ ప్రో వచ్చేసరికి ఒక 70 టచ్ అయ్యాలకే వైబ్రేషన్ వస్తుంది. అందరూ నాకు గర్ల్ ఫ్రెండ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఏంటంటే ఈ మిర్రర్లో కనిపిస్తుందో లేదో, ఈ కేబుల్ వచ్చేసరికి డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కువ ప్రెజర్, ఎయిర్ ప్రెజర్ పడితే అది రికార్డ్ అవ్వట్లేదు. అదొక మేజర్ ప్రాబ్లం. అప్డేట్ చేద్దాం. యాక్చువల్గా మెయిన్ రూట్ అట్లుంది. మెయిన్ రూట్ అంటే వెళ్ళకుండా ఇట్లా షార్ట్ కట్ వెళ్తున్నా. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, కొద్దిగా స్పీడ్ పోయినా ప్రాబ్లం ఉండదు. ఆల్మోస్ట్ 4th గేర్లోనే మంచిగా వెళ్తుంది స్పీడ్. 70, 57, 80కి టచ్ చేయొచ్చు. చేస్తాడా? నాకు మేజర్ డౌట్ ఏంటంటే దీనికి నంబర్ ప్లేట్ లేదా. యాక్చువల్గా కొత్త బైక్కి ఒక 1 month ఏమో టైం ఉంటుంది. నాకు ప్రాపర్గా తెలియదు కానీ 1 month వరకు టైం ఉంటుంది. ఇన్ కేస్ పోలీసు వాళ్ళు
అంటే ట్రాఫిక్ పోలీసులు అబ్జెక్షన్ చేసినా ఏం ప్రాబ్లం కాదు అనుకుంటున్నా. యాక్చువల్గా అంటే ఎవరు ఆపలేదు అనుకోండి, నాకు తెలియదు ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదని. నేను షోరూమ్ అతనితో కూడా అడగలేదు క్లారిటీగా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎన్ని రోజుల వరకు మనం కొత్త బైక్ నంబర్ ప్లేట్ లేకుండా ట్రావెల్ అవ్వచ్చు అనేది. హెల్మెట్ కెమెరా ఉంది, అందరూ ఇట్లే చూస్తున్నారు, సిగ్గైతుంది. అంటే షై అని లోపల బాడీలో షై ఫీలింగ్ వస్తుంది. అందరూ నాకల్లా చూస్తుంటే కొద్దిగా షై ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ వరీ, సిగ్గు చిన్నప్పుడే వదిలేసిన అన్నమాట. బైక్ కూడా రోడ్ ట్యాక్స్ చేస్తారు. ఇంతకుముందు రన్నింగ్లో చూసారు కదా, ఫ్లైఓవర్ ఎక్కినామంటే ఆల్మోస్ట్ 10-11 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద ట్రావెల్ అయిన దానికి ట్యాక్స్ వేస్తారు, రోడ్ ట్యాక్స్ 25 రూపీస్ కట్టించుకుంటారు. Our hearts beat to the city streets. We began to feel the fire.